సురేష్ గారు, ఈరోజు జయాంధ్ర అని ఈరోజు మేము మొదలెట్టడానికి కారణమే ఇది. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని అనేది రానివ్వరు. ఎవరై రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయినా కానీ, ఈ ఒక పార్టీ అని నేను మాట్లాడతాను. ఒక రాజధాని అనేది రానివ్వరు. రాష్ట్రం డెవలప్ కానివ్వరు. పక్క రాష్ట్రాల నుంచి రాష్ట్రం మీద దాడులు చేస్తుంటారు. ఇంటర్నల్ గా కొంతమందిని పెట్టి దాడులు చేయిస్తారు. కులాల ప్రకారం మాట్లాడేస్తారు, మతాల ప్రకారం మాట్లాడేస్తారు. మొత్తానికి ఓవరాల్ గా రాష్ట్రం అభివృద్ధి చేయనివ్వరు. అందుకనే కదా ఈ రోజు మేమందరం మాట్లాడాల్సి వస్తుంది. జయాంధ్ర అని మాట్లాడాల్సి వస్తుంది. ఎప్పటికి చేయలేనిది. రాష్ట్రం వచ్చి ఎన్నాళ్ళైంది. ఒక రాజధాని కట్టుకోలేకపోతాం. సిగ్గుపడాలి మనందరం. మనందరం కారణమే. ఒక రాజధాని కట్టుకోలేకపోతాం అంటే మనందరం కారణమే. మనలో ఉన్న అనైక్యత, మన రాజకీయాలు, ఇవన్నీ కూడా కనీసం పక్క రాష్ట్రం నుంచి మొత్తం వెటకారం చేస్తున్నారు. నేను ఒక వారం 10 రోజుల క్రితం కల్వకుంట్ల కవిత కూడా మాట్లాడింది. నిన్నగాక మొన్న వచ్చింది. మీరు మీరు మా మా రాష్ట్రానికి వచ్చేదానికి ముందు మీరు ముందు రాజధాని కట్టుకోండి మీరు అని చెప్పి. ఇలా పరిస్థితి అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా పక్క రాష్ట్రం వాళ్ళతో కూడా వెటకారం చేయించుకోవాల్సిన పరిస్థితుల్లో, ఒక రాజధాని కట్టుకోలేని పరిస్థితుల్లో ఒకళ్ళు సహకరించరు, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటారు. ఇది కదా తప్పు. మనకి ఓవరాల్ గా రాజధాని అవసరమా కాదా? ఆ అవసరమైన రాజధానిని మనం ఒకదాన్ని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గుర్తించేసింది. కనీసం అప్పటిదాకా కొట్టుకున్నాం. కనీసం గుర్తించిన తర్వాత అన్నా సరే మళ్ళీ దాని మీద ఇంత రచ్చ చేసుకుని దాని డెవలప్మెంట్ కాకుండా చేసి రైతులు, అన్నిటికన్నా ముఖ్యంగా ముందు చెప్పదలుచుకుని ఏంటంటే, ఈరోజు ఆ రైతులు పంట పొలాల్ని ఆ విధంగా తొలగించడం అనేది చాలా బాధేసింది నాకైతే మాత్రం. ఎందుకంటే ఏ రైతు అయినా సరే చాలా బాధపడతాడు. ఆ పరిస్థితి ఏ రైతు అయినా సరే చాలా బాధపడతాడు. రైతు మాత్రమే కాదు, అలా పంట పొలాలను ధ్వంసం చేయడం అనే కార్యక్రమం చూస్తే ప్రతి ఆంధ్రుడు, ప్రతి మనిషి అనేవాడు ఎవరైనా సరే బాధపడతాడు. బట్ అట్ ది సేమ్ టైం దీనికి కారణం ఎవరు? ఇది ఆలోచించాలి. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంటే, రాజధాని అభివృద్ధి చెందుతుంటే 12 ఏళ్ల బట్టి కోర్టుల్లో కేసులు వేసి ఇప్పుడు దాకా దీని అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్డు రాకుండా చేసింది ఎవరు? మనకి ధర్మం ఏం చెప్తాను. ఇంతకుముందు కూడా నేను ఒకసారి మీ దాంట్లో చెప్పాను. ఒక ఊరి కోసం ఒక మనిషిని త్యాగం చేయొచ్చు, ఒక ప్రాంతం కోసం ఒక ఊరిని త్యాగం చేయొచ్చు, ఒక దేశం కోసం ఒక ప్రాంతాన్ని త్యాగం చేయొచ్చు అని ధర్మం చెబుతుంటే, మనం పొలాలు వదులుకోవడానికి మనం రాష్ట్రం కోసం మిగతా అంతమంది అన్ని వేల మంది రైతులు త్యాగం చేస్తే, ఈ కొద్ది మంది రైతులు మాత్రం మార్కెట్ రేట్ అంటారు, కోర్టుల్లో కేసులు వేస్తారు. ఈ రోజు ఏమైపోయింది పరిస్థితి? ఈ రోజు లాక్కుంటుంటే ఎంత అవమానకరంగా ఉంది పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవడం? మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, నా మంచి మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ఒక మహిళ గురించి చెప్పారు. ఈ రోజున్న 7 కోట్ల రూపాయల గురించి ప్లాన్ చేసుకునేవాడు. 3 ఎకరాలు ఉన్నాయి, 21 కోట్లు వస్తాయని చెప్పి నా ప్లానింగ్ నాకు ఉందని చెప్పింది అన్నారు. అందరితో పాటు ఇస్తే ఈ రోజు 7 కోట్ల రేటు కాదు కదా. ఆ రోజు ఇచ్చిన రైతుల రేటు ప్రకారం ఆలోచించుకోవాలి కదా ఆవిడ. ఇలా ఈ రోజు ప్రకారం రేట్లు ఆలోచిస్తుంది. ఈ రోజు ప్రకారం రేట్ల కోసం అప్పుడు అందరూ కూడా ఆలోచించి ఉంటే ఈ రోజు అందరికీ పెరుగుతాయి కదా ఆ రేట్లు. అప్పుడు పాపం వాళ్ళకి ఆ ప్లానింగ్ లేదా? 30,000 మంది రైతులకి ఆ ప్లానింగ్ లేదా? ఆవిడ అనుకోవడంలో తప్పు లేదు, కానీ అదేదో సినిమాలో ఒక మాట చెప్తాడు, ప్రకాష్ రాజు చెప్తాడు, అతను ఎవరినో తప్పిస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, అతను చంపేస్తే నువ్వు హంతకుడు అవుతావు, ఈ మాత్రం లాజిక్ ఎట్ట మిస్ అయ్యావా? నిజంగా గనక పోలింగ్ ఇస్తే డబ్బులు ఏమో ఆవిడ అనుకున్నంత కొంత ఇంకా ఎక్కువే వస్తాయి. కాదు ఈ రోజు కాదు రేపు వస్తాయి, మార్కెట్ విలువలు పెరిగిన ప్రకారం వస్తాయి. ఆవిడ ప్లానింగ్ ఒక రోజు అటు ఇటుగా అవుతుంది. కానీ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే నీకు వచ్చే లాస్ కదమ్మా. ఆ లాజిక్ ఎట్ట మిస్ అయ్యావు నువ్వు? 7 కోట్లకి ప్లానింగ్ చేసుకున్నావు, ఎకరం 7 కోట్లకి ఎట్ట ప్లానింగ్ చేసుకున్నావు? ఈ రోజు నష్టపోయావు కదా. ఆ లాజిక్ మిస్ అవ్వడం వల్ల నష్టపోయావు కదా. అక్కడ రేట్లు పెరగకుండా చేయడానికి కూడా కారణం ఉందండి. ఎందుకంటే ఈ ఆ రోజు ఇచ్చిన రైతులకి ఏ రేటుకి ఇచ్చారో ఈ రోజు కూడా అదే రేటు ఉండాలి తప్ప, మిగతా రాష్ట్రం అంతా పెరుగుతోంది కదా అని ఇక్కడ పెంచుకుంటూ పోతే ఇన్ని వేల మందికి ఆ లెక్కన ఇవ్వాల్సి వస్తుంది కదా. అప్పుడు ఇన్ని వేల మందికి కూడా మొత్తం వాల్యూ తేడా వచ్చేస్తుంది కదా. అందరూ సమానం, అక్కడ అందరూ కూడా సమానం అన్న ఉద్దేశంతో అలా చేశారు. సరే, ఈ రోజు కూడా మనం రైతుల పక్కనే మాట్లాడాలి కాబట్టి
వాళ్ళు ఏది వాళ్ళు ఆ రోజు ఎవరు వెనకాలండి చేశారో మనకి తెలుసు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే వీళ్ళ వెనకాలండి కోర్టులో కేసులు వేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి నానా రచ్చ చేశాడు. సరే, అవన్నీ ఆ రాజకీయాలని పక్కన పెట్టి ఈ రోజు కూడా మనం ఇదే రైతుల గురించి కూడా మంచిగా మాట్లాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా సిఆర్డిఏ అధికారులు మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా, చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి సోమవారం నాడు ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం దయచేసి వాళ్ళకి వేయకండి. ఇంకొక 24 అవర్స్, ఇంకొక 48 అవర్స్ మీరు కొట్టేశారు, అది వేరే విషయం. కానీ ఇంకొక 24 అవర్స్, 48 అవర్స్ వాళ్ళకి టైం ఇచ్చి, వాళ్ళకి ఆలోచించుకోవడానికి టైం ఇచ్చి ల్యాండ్ పూలింగ్ లోకి వస్తారేమో వాళ్ళకి అవకాశం ఇవ్వండి దయచేసి. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ లో వెళ్తే కనుక వాళ్ళకి రైతులు నష్టపోతారు. కాబట్టి రైతు అనేవాడు ఎప్పటికైనా రైతే. కోర్టులో కేసులు వేసారా ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే రాజకీయాలు అలా పక్కన పెట్టేద్దాం అనుకున్నాము, ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. ఎట్టి పరిస్థితిలో తీసుకోవాల్సిందే, ఆ ల్యాండ్స్ అన్ని ఎట్టి పరిస్థితిలో తీసుకోవాల్సిందే. ఎవ్వరు అడ్డం పడలేరు, పడే అవకాశం కూడా లేదు. 4 రోజులు రాజకీయం చేయడం తప్ప అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఈ రోజు ఆ రైతుల గురించి మాట్లాడే వాళ్ళు, ఇందాక మన తెలుగుదేశం మిత్రుడు చెప్పాడు, లాస్ట్ 5 సంవత్సరాల్లో గతంలో ఎలా రైతులకు ఎంత మర్యాద ఇచ్చారో, వాళ్ళకి ఎంత గౌరవం ఇచ్చారో అందరూ చూశారు. కాబట్టి దాని గురించి నేను మాట్లాడు. కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితులు ఎవరు అడ్డు పడలేరు. ఇంకా అది రైతులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవ్వరు ఆపలేరు. కాబట్టి దయచేసి ఇంకా రాజకీయాలన్నీ పక్కన పెట్టండి. మీరు వైసీపీలో ఉన్నారా, తెలుగుదేశంలో ఉన్నారా, ఇంకో పార్టీలో ఉన్నారా, లేదంటే ఎవరికైనా ఫేవరెట్ గా ఉన్నారా, లేదంటే ఎవరన్నా మీ వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా, ఇవన్నీ వదిలేసేసి ఈ క్షణంలో లాగేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ల్యాండ్ ఎక్విజిషన్ లాక్కోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ పరిస్థితి నుంచి బెటర్ పరిస్థితికి ఏమైనా వెళ్ళగలుగుతామా ఏంటి అనేది దయచేసి రైతులను కూడా నేను ఆలోచన చేయండి, పాజిటివ్ గా ఆలోచన చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. పాజిటివ్ గా ఆలోచన చేయలేదనుకోండి, ఎడిదిరిగి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉంది, అది తప్పదు. బట్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఈ రాజధాని తనకి ఒక్క పైసా ఖర్చు పెట్టడానికి అవసరం లేదు, దాని డబ్బులు అదే ఖర్చు పెట్టుకుంటుంది, దాని డబ్బులు అదే సంపాదించుకుంటుంది అని చెప్పారో అది పోతుంది. ఇప్పుడు వీళ్ళందరికీ కనుక ల్యాండ్ ఎక్విజిషన్ లో డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఎవరు డబ్బులు ఇవ్వాలి? 2013 చట్టం ప్రకారం ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి? దానికి మన బడ్జెట్ లో మనం ప్లానింగ్ చేసుకున్నామా? ప్లానింగ్ ఉందా? ప్లానింగ్ ఇప్పుడు మళ్ళీ ఆ ప్లానింగ్ పెడితే కనుక మీరు చెప్పిన దానికి దీనికి తేడా వస్తుంది కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక్క ఆఖరి అవకాశం ఇస్తున్నామని చెప్పి ఇంకొక అవకాశం ఇవ్వండి. ఇంకొక అవకాశం ఇచ్చి పూలింగ్ లోకే వచ్చేలాగా చేయండి. పూలింగ్ లోకి వచ్చేలాగా చేయకపోతే కనుక డబ్బు చాలా ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వ డబ్బు చాలా ఖర్చు అవుతుంది. సరే, రైతులకి ఎంత తక్కువ అవుతుందా ఎక్కువ వస్తుందా అది పక్కన పెట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని ఖర్చు పెట్టడానికి అనేది ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం కరెక్ట్ కాదు. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్లానింగ్ కిను ఈ డబ్బులు ఖర్చు పెడితే కనుక మొత్తం తేడా వస్తుంది. కాబట్టి ఏంటంటే రెండు పక్కల నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓవరాల్ గా మనకు కావాల్సింది రాజధాని. ఎట్టి పరిస్థితుల్లో ఈ టెన్యూర్ లో ఎంతో కొంత చేసి తెరవలసిన, అది అసలు ముఖ్యంగా ఆ సీడాక్సిస్ రోడ్డు అనేది ఎంత అవమానం అండి. ఆ కొన్ని ఎకరాలు లేకపోబట్టే ఆ సీడాక్సిస్ రోడ్డు మొత్తం కంప్లీట్ అవ్వకపోబట్టే తార్ రోడ్డుతో సహా ఎత్తుకుపోయారు. గత ప్రభుత్వంలో తార్ రోడ్డు ఎత్తుకుపోయింది ఎక్కడ అనుకుంటారు? అదే కదా, తార్ ఎత్తుకుపోయారు, కంకర ఎత్తుకుపోయారు, వేసిన రోడ్డు ఎత్తుకుపోయారు. అంత దౌర్భాగ్యకర పరిస్థితి అండి అది. చిన్న మొక్క జస్ట్ చిన్న మొక్క, మిగతా రోడ్డు అంతా అయిపోయింది. రాజకీయాలు చేస్తారా? రాష్ట్రం కోసం పని చేయకుండా రాజకీయాలు చేస్తారా? ఇవాళ ఏమవుతుంది? అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు తక్కువ మీరు మిగతా రైతులకంతా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ లో వెళ్ళిన వాళ్ళందరికీ ఇప్పుడు ఎక్కువ వస్తుంది, ఎక్విజిషన్ లో వెళ్ళిన వాళ్ళందరూ తక్కువ వస్తుంది. ఏం సాధించారు మీరు? సరే, మీకు ఎవరో ఖర్చు పెట్టి ఉండొచ్చు, కోర్టు ఖర్చులు ఎవరో పెట్టి ఉండొచ్చు. ఈ రోజు మీరు రావాల్సిన దానికన్నా ఇప్పుడు తక్కువ పొందుతున్నారు కదా. ఒక పక్కన మీరు తక్కువ పొందుతున్నారు, మిగతా వాళ్ళకన్నా తక్కువ పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రెండు పక్కల లాసు, రైతులకి లాసు, రాష్ట్ర ప్రభుత్వానికి లాసు. ఏం సాధిస్తాం మనం దీనివల్ల? ఓవరాల్ గా అవ్వాల్సిందే, ఈ కార్యక్రమం కంప్లీట్ కావాల్సిందే. కాబట్టి నేను రెండు పక్కల అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవ్వరు కూడా ఆవేశాలకు పోకండి, ఎవరు కూడా ప్రెస్టేజ్లకు పోకండి. ఇంకొకటి ఏంటంటే సిఆర్డీఏలో అద్భుతమైన అధికారులు ఉన్నారు, ఇదంతా ఉత్తి మాటలు, ఇవి కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన రైతులు, ప్రభుత్వానికి అనుకూలంగా ఎట్టి పరిస్థితులు మేము ఇచ్చేయాల్సిందే అని చెప్పి ఇచ్చిన రైతులు, గత 5 సంవత్సరాలను చంద్రబాబు నాయుడు గారితో పూర్తి సపోర్ట్ చేసిన వ్యక్తులు,
వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఒకసారి వచ్చి మాకు సిఆర్టీ అధికారులు మమ్మల్ని అవమానిస్తున్నారు అని చెప్పి మీటింగ్ పెట్టిన విషయం రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేదు. కాబట్టి సిఆర్టీఏలో అత్యుత్తమమైన వాళ్ళు ఉన్నారు, అక్కడ అందరూ కూడా దళిత సంబూతులు ఉన్నారు, ఇవన్నీ చెప్పకండి దయచేసి. ఇప్పుడున్న రైతులకి మాత్రమే కాకుండా మిగతా రైతులకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ రైతుల విషయం మాట్లాడుకుంటున్నాం. ఈ రైతులతో పాటు ఆల్రెడీ ఇచ్చిన రైతులకు కూడా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు సరిచేయడంలో కొంత జాప్యం జరుగుతోంది. ఈ జాప్యాన్ని తగ్గించాల్సిన బాధ్యత సిఆర్డీఏ మీద ఉంది. దీన్ని కూడా మర్చిపోయి సిఆర్డీ అద్భుతం అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా మనకు కావాల్సింది రాజధాని. ఆ రాజధాని కోసం సిఆర్డీ అధికారులు తగ్గాలి, వాళ్ళు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అవకాశం ఇప్పుడున్న రైతులకి, రైతులు కూడా ల్యాండ్ పూలింగ్ లోకి వెళ్ళడానికి వీలైనంత ట్రై చేయండి, లేదంటే నష్టపోతారనేది నా ఉద్దేశం. రైట్. బాలకోట గారు, ఈ టాపిక్ క్లోజ్ చేసే ముందు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడింది విన్నారు మీరు, అలాగే శ్రీరామ్ గారు మాట్లాడింది కూడా విన్నారు. తెలుగుదేశం మీరు ఈ రేటు డిఫరెన్స్ ఒకటి, అలాగే ఇప్పుడు నష్టపోయే కార్యక్రమంలో వాళ్ళు ఫోర్స్ఫుల్గా నెట్టబడుతున్నారు అనే దాని మీద ఏమన్నా మీ కంక్లూజన్ కామెంట్స్ అని చెప్తారా? ఒక 30 seconds. సురేష్ గారు, 29 రాష్ట్రాలు దేశంలో ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్లోనే 12 సంవత్సరాలుగా రాజధాని ఎక్కడ అనే అంశం మీద చర్చ జరగటం. రాజధాని ఎలా జరుగుతుందనే అంశం పక్కన పెట్టండి, అసలు రాజధాని ఎక్కడనే చర్చ జరగటం అనేది ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ కారణంగా వచ్చిన ఒక ఇబ్బందికరమైన అంశం. రెండోది, దొనకొండ నుంచి ఆలోచనలు కొండ దిగకుండా, మావిగారి నుంచి ఆలోచనలు మారకుండా అమరావతిలో అలజడి ఎందుకు జరగదు? నేను ఇప్పుడు రాజకీయంగా మాట్లాడుతున్నా, మీకు ఇంకో మాట కూడా చెప్తున్నా. మావిగంలో అమరావతి లేదండి. బెంజి సర్కిల్, కనకదుర్గమ్మ వారధి, గుంటూరు, అమరావతిలో 29 గ్రామాలు మావిగంలో లేదు. ఉండవల్లి లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా లేదు. అది 110 కిలోమీటర్ల బారుగా ఉండే ఒక నేషనల్ హైవే మాత్రమే. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. ఇప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మేము మావిగంలో పెడదామని అనుకుంటున్నాం. మీకు ఒక్క మాట చెప్తున్నాను ఈ సందర్భంగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే రాజధానిని రాయలసీమ తీసుకెళ్దామన్న ఆలోచన. మీకు అప్పట్లో శ్రీబాగోడంబడికి కూడా చర్చ పెట్టాడు. అంటే రాజధాని మీద ఆయనకు ఎందుకనో కానీ తన ప్రాంతానికి ఎత్తుకుపోతాడండి, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే అసలు రాజధాని అంశం రాజధానిలో లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని, మావిగాను 3 రాజధానులను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడే రాజధాని మీద స్పష్టత లేనప్పుడు ప్రజలు ఎలా ఆలోచిస్తారు? వాళ్ళకి చేయూత లేకుండా ఎలా పోతుంది? నేను ఒక మాట చెప్తాను సురేష్ గారు, అన్నీ కావాలంటే కొన్నిటిని వదులుకోవాలి. రాజధానికి 38,000 ఎకరాలు ఇచ్చిన రైతులు త్యాగాలు చేయలేదా? మా ఎస్ఎండి రైతులు ఇవ్వలేదా? లంక భూములు ఇవ్వలేదా? సైనికులు ఇవ్వలేదా? అందరికీ ధరలు వచ్చినాయా? శ్రీశైలం డ్యామ్ కడుతున్నప్పుడు భూమి ఇవ్వలేదా? ఉక్కు ఫ్యాక్టరీ కడుతున్నప్పుడు విశాఖ ఉక్కు భూములు ఇవ్వలేదా? కియాకి ఎవరిచ్చారు? శ్రీ సిటీకి ఎవరిచ్చారు? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎవరిచ్చారు? ఇదేమన్నా బ్రాహ్మణి స్టీల్కి ఇస్తున్నామా, లేదా గాలి జనార్దన్ రెడ్డి గారి తవ్వకాలకు ఇస్తున్నామా? రాజధానికి ఇస్తున్నాం, ఉంటుంది, ఇబ్బంది ఉండదని ఎందుకంటాం? మీరు ల్యాండ్ పూలింగ్లు ఇస్తే రిజిస్ట్రేషన్ వాల్యూతో పని లేదు. అసలు ఎంత చేసినా తక్కువే రాజధాని భూములు ఇచ్చిన రైతులకి. భవిష్యత్తులో మరింత ఇవ్వాల్సిన అవకాశం అవసరం ఉంటుంది. ఎందుకంటే మీకు పశ్చిమ బెంగాల్లో 10,000 ఎకరాలు తీసుకోవడానికి అక్కడ ప్రభుత్వం కాల్పులు జరిపింది, రైతులు మరణించారు, ప్రభుత్వం దిగిపోయింది. కేవలం రాజధాని లేదన్న అంశంతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఇంత ధీరోదాత్తంగా జరుగుతున్న ఈ యజ్ఞంలో సృష్టించి ఏముంది? 24 ఎన్నికలు కూడా ప్రజలు కట్టుబడ్డారు, ఒక రాజధాని తీర్పిచ్చారు. కాబట్టి ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు కలిసి రావాలి.